మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఎలాగో విజువలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాము. ఎమోషన్స్ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేసే విషయంలో విజువలైజేషన్ థియరీ ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? చాలా మంచి క్వశ్చన్ నాగరాజు, ఎందుకంటే చాలా రిలవెంట్ ఆల్సో. ఇప్పుడు విజువలైజేషన్ ద్వారా మనం సాధించేది ఎమోషన్స్, మనకు కావాల్సిన ఎమోషన్స్ని సాధించడమే విజువలైజేషన్ ద్వారా మనం చేసే ప్రయత్నం. యాక్చువల్లీ ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ ఈజ్ ఎమోషన్. భావోద్వేగం అంటాం. ఉద్వేగం అంటే ఉత్ అంటే లేవడం అని, ఉత్తిష్ట నరశార్ధూలం ఉత్ అని సంస్కృతంలో. ఉత్ అంటే లేవడం అని. వేగం అంటే స్పీడు, ప్రవాహం, వేగవంతంగా పైకి లేచే భావనలు, ఉద్వేగాలు. అందుకే మనం భావోద్వేగాలు అని అంటాం. ఈ భావోద్వేగాల్లో చిన్నప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మనకు ఆ ఉద్వేగాలు ప్రతి మనిషి శరీరంలో ఉంటాయి. అవి మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. అయితే మనకు చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఏ క్లాసులో కానీ ఏ తరగతిలో కానీ ఎవరు తల్లిదండ్రులు కానీ ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో మనకెవరు నేర్పించలేదు. అవునండి. అది అనుభవం ద్వారా లేదా ఇతరులను చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో అండ్ అవునవును, అండ్ త్రూ నేచర్ అది ఆటోమేటిక్గా స్వతహాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అనుభవం ద్వారా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయిని చూస్తే సార్, నాకు కొన్ని విషయాలు వాడికి ఎలా తెలిసా కూడా అర్థం కాదు నాకు. అంటే ఇది కోపం, ఇక్కడ సిగ్గుపడాలి, ఇక్కడ దీన్ని ఇలా ఉండాలి. వాడికి మేము అది పర్టికులర్గా నేర్పించింది కూడా కాదు. 3 years కదా, ఇంట్లో ఉండే వాతావరణం ఒకలా ఉంటుంది. వాడిని ముద్దు చేస్తాం కానీ ఆ ఎమోషన్స్ని నేర్పించలేము. వాడికి ఎక్కడి నుంచి వచ్చే డౌట్ అనిపిస్తుంది నాకు. చిన్నపిల్లలు దే ఆర్ ద కీన్ అబ్జర్వర్స్. వాళ్ళు చాలా చూసి నేర్చుకునేవే ఎక్కువ ఉంటాయి. చెబితే నేర్చుకునే వాటికంటే అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి ఎక్కువ ఉంటాయి. అయితే నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఎమోషన్కి వైబ్రేషన్ ఉంటుంది. ఈ వైబ్రేషన్ అది ఎనర్జీ. ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో అక్కడ ఎనర్జీ ఉంటుంది. ఇది వేవ్ ఫామ్లో ఉంటుంది. ఒక్కొక్క ఎమోషన్కి ఒక ఎనర్జీ ఉంది. దాన్ని మెజర్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, హయ్యెస్ట్ ఎనర్జీ ఉన్న ఎమోషన్ ఏంటంటే ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? మీరు ఇంకా బాగా డెవలప్, స్థితప్రజ్ఞులు అంటారు కదా, ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఎన్లైటన్మెంట్లో ఉంటే ఏ పరిస్థితినైనా ఎమోషనల్గా కాకుండా చాలా లాజికల్గా ఆలోచన చేసే వ్యక్తి, ఎమోషన్స్కి గురి కాని వ్యక్తి, ఎంతో అద్భుతమైన స్థితిని సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎమోషన్ ఆ ఎన్లైటన్మెంట్లో హయ్యెస్ట్ 700+ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అది జనరేట్ చేస్తుంది. ఎనర్జీకి ఒక క్వాలిటీ ఉంటుంది. ఎనర్జీ కెన్ అట్రాక్ట్ బికాస్ దెర్ ఇస్ అ పవర్. మీరు ఒక రిమోట్ తీసుకున్నారు, టీవీ రిమోట్, కొత్తగా బ్యాటరీలు వేసినవి, మీరు ఎక్కడి నుంచి ఇట్లా నొక్కిన టక్మని అక్కడ ఆపరేట్ అవుతుంది. అవునవును సార్, అవును. నెగిటివ్ ఎమోషన్స్ డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీలు లాంటివి. అంటే చిన్నగా ఉండి కొంచెం లైట్ ఉంటే మనం ఏం చేస్తామంటే నొక్కి పని చేయలేదు, మళ్ళీ ఇట్లా నొక్కుతాం, మళ్ళీ దాన్ని ఇట్లా కొడతాం, బ్యాటరీలు తీసి మారుస్తాం. ఇన్ని చేయాల్సి వస్తుంది ఎనర్జీ లేని చోట. నువ్వేదైనా సాధించాలి. ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ సార్. సో బ్యాటరీ లేని రిమోట్ ఎట్లాంటిదో నెగటివ్ ఎమోషన్ అట్లాంటిది. నెగటివ్ ఎమోషన్స్ కూడా ఎనర్జీ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే లో ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్లైటన్మెంట్ తర్వాత హయ్యెస్ట్ ఎనర్జీ, హయ్యెస్ట్ వైబ్స్ ఉన్నది ఏంటంటే జాయ్, హ్యాపీగా ఉన్నవాళ్ళు. తర్వాత పీస్. ఈ పాజిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ కెన్ అట్రాక్ట్ థింగ్స్. సో వెన్ యూ ఆర్ డూయింగ్ యువర్ విజువలైజేషన్, యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ గోయింగ్ అప్. వెన్ యు ఆర్ విజువలైజింగ్ సంథింగ్, మీరు ఏదైనా సరే విజువలైజ్ చేస్తున్నారంటే అది మీరు జీవితంలో ఆహ్వానించడానికి, అట్రాక్ట్ చేయడం కోసం కావలసిన బ్యాటరీ పవర్ మీ దగ్గర రిమోట్లో ఉంది. మీరు నెగిటివ్ ఎమోషన్స్లో ఉంటే, అందుకే మనం విజువలైజేషన్ క్లాసుల్లో కూడా మనం ఏం చెప్తామంటే పాజిటివ్ ఎమోషన్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇతరులకు కృతజ్ఞత, అంటే జీవితంలో మనకు జరిగే ప్రతి సన్నివేశానికి మనం కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఇతరులను ఎలా క్షమించాలి, వీటి వల్ల నెగిటివ్ ఎమోషన్స్ డౌన్ అయ్యి అందులోంచి పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి. కృతజ్ఞత ఉన్నప్పుడు అది పాజిటివ్ ఎమోషన్. సో మీ బ్యాటరీ పవర్ పెరుగుతుంది. సో ఎమోషన్స్ రోల్ ఏంటంటే, మీరు చేసే విజువలైజేషన్ పవర్ఫుల్గా ఉండాలంటే పాజిటివ్ ఎమోషన్స్తో చేయడం ద్వారా అవి మీరు తొందరగా పొందాలనుకున్నది పొందే అవకాశం ఉంది. నెగిటివ్ ఎనర్జీతో, అందుకే కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే నేను ఇది ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు,
విజువలైజేషన్ గురించి తెలుసు కానీ నేను ఎంత చేసినా నాకేం జరగలేదండి అనేవాళ్ళు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ పాత్ర వాళ్ళు శుభ్రం చేసి ఉండరు. అంటే ఏంటి, వాళ్ళు ఆలోచించాలనుకున్న బ్రెయిన్ పూర్తి పాజిటివ్ ఎమోషన్స్తో నిండి ఉండదు. నెగిటివ్ ఎమోషన్స్తో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీని కూడా కిందికి లాగేస్తుంది. దాంతో అట్రాక్ట్ చేస్తే పవరు, అందులో ఉన్న బ్యాటరీ పవర్ ఏదైతే ఉందో అది బాగా డౌన్ అయింది. అందుకని చేయలేదు. మనం విజువలైజేషన్లో ఏం చేస్తామంటే నారాజు, ముఖ్యంగా మనం 18th గురించి మాట్లాడుతున్నాం, హీలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ హీలింగ్లో అందరినీ ఒక మానసిక స్థితికి చేరుకునేటట్టు చేస్తాం. ఎలాంటి స్థితి? ఉదాహరణకి నాకు శరీరంలో కొన్ని నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఈ నొప్పుల నుంచి ఎలా బయటపడాలో ఎంత ఆలోచించకూడదు అనుకున్నా అవి గుర్తు చేస్తూ ఉంటాయి. అవును. విజువలైజేషన్ ఏం చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది అని ఎదురు చూసే వాళ్ళకి, అది మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్ కావచ్చు, తలనొప్పి కావచ్చు, చాలామంది ఇట్లాంటి జబ్బుల్ని సైంటిఫిక్గా వీటన్నిటిని క్యూర్ చేశారు విజువలైజేషన్ ద్వారా. ఎలా విజువలైజేషన్ ద్వారా అంటే, మీకు ఒకసారి ఉదాహరణకి చూడండి, మీకు ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది అనుకుందాం, గతంలో అవమానం జరిగింది, బాధపడే విషయం జరిగింది, తలుచుకుంటే చాలా వైబ్రేట్ అయిపోయే ఇలాంటి సంఘటన జరిగింది. అది మళ్ళీ తలుచుకుంటే మీరు అదే ఎమోషన్కి గురి అవుతారు, అదే ఫీలింగే వస్తుంది, లో అయిపోతాం సార్. లో అయిపోతాం, మూడు పోతుంది. ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అంటే, అది ట్రిగర్ అయిన ప్రతిసారి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. అది పాస్టే, కానీ దాని ఎఫెక్ట్ని పర్సన్స్ దగ్గర నుంచి, సిచ్యువేషన్స్ దగ్గర నుంచి, ఇన్సిడెంట్కి ఎక్కడ ఎవరెవరికి క్యారీ ఫార్వర్డ్ అయిందో మొత్తం తీసేసుకొని ఇక్కడ లో అయిపోతాం. ఒక ట్రిగ్గర్ చాలు. యాక్చువల్గా మనం ఉన్నది ప్రజెంట్, అదంతా ఫేస్ చేసేసి వచ్చేస్తాం. కానీ వన్స్ ఒక చిన్న ట్రిగర్ అలా వచ్చింది అనుకోండి మైండ్లో, ఎవరైనా గుర్తు చేసినా, మీరు గుర్తుకు తెచ్చుకున్నా ఏంటి జరుగుతుందంటే, అప్పట్లో కొన్ని ఏళ్ల కిందటో ఎప్పుడో గతంలో మనం అనుభవించిన ఆ బాధను తిరిగి, దాన్ని రీలివింగ్ అంటారు, మళ్ళీ తిరిగి అనుభవిస్తాం అదే బాధ ఆలోచనల్లో. అంటే అర్థం ఏంటంటే, బ్రెయిన్ మీ ఎమోషన్స్ని, మీ భావనలని, భావోద్వేగాల్ని అక్కడ రికార్డ్ చేసి మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు ప్లే చేస్తుంది, మీరు తలుచుకోగానే ప్లే చేస్తుంది. విజువలైజేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే, పాజిటివ్ ఎమోషన్స్ ఎట్లా, నాకు గనక నిజంగా నడుము నొప్పి లేకపోతే ఎలా ఉంటానో, ఎలా ఫీల్ అవుతానో, ఆ ఫీలింగ్ని అన్ని పంచేంద్రియాల ద్వారా, భావోద్వేగం ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తాం. ఆ ఫీల్ ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేసుకుందో, గతంలో ఎక్కడైతే మనం బాధపడినప్పుడు రిజిస్టర్ చేసుకున్నామో, విజువలైజేషన్ ద్వారా అక్కడ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసింది రిజిస్టర్ ఎప్పుడైతుందో, ఎప్పుడు మీరు తలుచుకున్న బాధ ఎట్లా గుర్తు చేస్తుందో, ఈ కంఫర్ట్ను అట్లా గుర్తు చేస్తుంది. సో కంఫర్ట్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో విజువలైజ్ చేసుకోవడం ద్వారా ఆయా ప్రాంతాల్లో అలాంటి కంఫర్టే మీరు నిజ జీవితంలో కూడా మీరు పొందే అవకాశం బ్రెయిన్ కల్పిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ అ వండర్ఫుల్ ట్రీట్మెంట్ టూల్. ఎటువంటి జబ్బునైనా సరే సబ్కాన్షియస్ మైండ్ బాగు చేసే మార్గం బాగా ఉంది. తన మార్గాన్ని దాన్ని ఎలా పోవాలో పంపించే బాధ్యత మన మనసు మీద ఉంది. మనం ఏం చేస్తాం, మన మనసులో నెగిటివ్ ఎమోషన్స్ వల్ల, ఆలోచనల వల్ల, గతంలో వల్ల ఈ సబ్కాన్షియస్ మైండ్ను తన పని తాను చేసుకోకుండా చేస్తాం. చేయడం వల్ల మన బాధలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది సైకిల్. నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ వైబ్స్, లో ఎనర్జీ, లో ఎఫెక్ట్, లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ లో ఎమోషన్లో ఉంటాం, మళ్ళీ ఎమోషన్లో లో ఎనర్జీ వస్తుంది. సో ఇవన్నీ రిపీటెడ్గా మీరు వెంటనే బ్యాటరీలు మార్చకపోతే దాన్ని ఏం చేస్తారంటే, ముందుగా ఇట్లా గట్టిగా నొక్కిన వాళ్ళు 2 సార్లు నొక్కినవాడు దీన్ని కొడతాడు, గోడకేసి కొడతాడు, కింద వేసి కొడతాడు. ఫలితాలు ఏంటి? ఇంకోటి డ్యామేజ్ అయింది. సో ఇలాంటివి మనం తెలియకుండానే మన లైఫ్లో చేస్తుంటాం. సో విజువలైజేషన్ విల్ హెల్ప్ యూ టేక్ టు ద డిఫరెంట్ వరల్డ్, పాజిటివ్ వరల్డ్. సబ్కాన్షియస్ మైండ్కి ఇంకొక లక్షణం ఉంది. అంతకుముందు మీకు ఏదైనా చేదు జ్ఞాపకం ఉంటే ఇది మర్చిపోవాలంటే మర్చిపోండి అంటే మర్చిపోదు. దాని ప్లేస్లో ఒక మంచి జ్ఞాపకాన్ని వేయాలి. ఎప్పుడైతే ఆ చేదు జ్ఞాపకం పైన మంచి జ్ఞాపకం అటాచ్ అయ్యిందో, మీరు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా దీంతో పాటు ఇది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా ఎంత స్ట్రెంగ్తన్ చేస్తే అప్పుడు ఈ చేదు జ్ఞాపకం డిజపియర్ అవుతుంది. సో దాన్ని స్ట్రెంగ్తన్ చేసి గుర్తు తెచ్చుకున్నప్పుడంతా ఈ వీక్గా ఉన్నది గుర్తురాదు, బలంగా ఏది ఉందో అది గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ బలమైన భావనలను మనం విజువలైజేషన్ ద్వారా వాళ్ళకి రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు ఆ భావన వాళ్ళు గుర్తు తెచ్చుకున్నప్పుడంతా నొప్పి స్థానంలో ప్లెజర్, ఆ నొప్పి లేకుండా ఉన్న శారీరక స్థితి వాళ్ళు గుర్తు తెచ్చుకోవచ్చు. అలా ప్రాక్టీస్ ద్వారా చికిత్స తీసుకుంటూ ఈ విజువలైజేషన్ చేయడం ద్వారా వాళ్ళు అనుకున్న సమయం కంటే ముందుగానే
పూర్తి స్వస్థత చేకూరి ఆరోగ్యంగా ఉండే అవకాశం విజువలైజేషన్ కల్పిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా సార్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి, ఎమోషన్స్లోనే బ్యాటరీ మోడ్ కూడా అన్నారు. ఆ నెగిటివ్ని ఎలా పాజిటివ్ కింద మార్చుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? ఎలా ఓవర్కమ్ అవ్వాలి దాన్ని అసలు? చేయొచ్చండి. నెగిటివ్గా ఉన్న విజువలైజేషన్ ఒక మార్గం. ఇంకా మార్గాలు ఎలా చేయొచ్చు అంటే, జనరల్గా పాజిటివ్ ఎమోషన్స్కి హై వైబ్రెన్సీ ఉంటుందని అన్నాను. ఈ వైబ్రెన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ వైబ్రెన్స్. అంటే మీ లోను హై చేస్తుంది. నా దగ్గర హై ఉంటే, మీ దగ్గర హై ఉంటే, నేను మీకు దగ్గరగా ఉంటే ఆ వైబ్స్ దీంట్లో కనిపిస్తాయి. ఒక ప్రయోగం కూడా చేశారు. ఎట్లా అంటే 2 వీణల్ని దగ్గరగా ఉంచి ఒక తీగ ఒక వీణ దగ్గర కదిలిస్తే రెండో వీణలో అదే తీగలో వైబ్రేషన్స్ కనిపించాయి. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నది రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది ఎనర్జీకి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ లో ఎనర్జీ పీపుల్, నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నవాళ్ళు, బ్యాటరీ లో ఉన్నవాళ్ళు, ఫుల్ బ్యాటరీ ఉన్న వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళ చుట్టూ ఉండేటట్టు చూసుకోవాలి. పాజిటివ్ పీపుల్, సరదాగా ఉన్నవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇతరులకు హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళందరి దగ్గర పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. గ్రాటిట్యూడ్ వ్యక్తం చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉండడం ద్వారా మీ నెగిటివ్ ఎమోషన్స్ డైల్యూట్ అయ్యి మెల్లిగా ఆ వైబ్రెన్సీ మిమ్మల్ని కూడా ఎనర్జెటిక్గా మార్చేసే అవకాశం ఉంది. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, స్పెండ్ మోర్ టైమ్ విత్ ద చిల్డ్రన్. పిల్లల్లో హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వైబ్స్, వాళ్ళకి అసలు నెగిటివ్ వైబ్స్ తెలియదు. హ్యాపీగా ఉండడం, జాయ్, నవ్వడం, ఇవన్నీ ఉంటారు. వాళ్ళు ఏడ్చారంటే ఆకలికి ఏడుస్తారు. సో మ్యాక్సిమం వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ వైబ్రెన్స్, యువర్ నెగిటివ్ బికమ్స్ స్లోలీ పాజిటివ్. దట్స్ అ వెరీ పవర్ఫుల్ వే. మంచి రెమెడీ సార్ ఇది. పిల్లలతో గడపడం అనేది చాలామంది దట్స్ వై యు బీ చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్. చైల్డిష్గా ఉండదు, చైల్డ్ లైక్ లాగా ఉండదు. ట్రూ. పిల్లల్లాగా అందరూ మనలో ఉన్న పిల్లల్ని జీవింపజేయడం ఉందే చిన్నపిల్లల్ని. లేకపోతే జీవితం ఏముంది? ఇంకా పెద్ద అయ్యే కొద్దీ చాలా సీరియస్గా ఉంటాం. మేము నవ్వము, ఆడుకోము, మేము ఎప్పుడు బిజినెస్ పనులే చూస్తుంటాం. నేను సీరియస్, ఇదేం జీవితం? అలాంటి వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిలో నెగిటివ్ ఉంటుంది. లో వైబ్రెన్స్ ఉన్నది ఏంటో తెలుసా? గిల్టీ, షేమ్, యాంగర్, ఇవన్నీ చాలా లో. కోపం అనేది, వాళ్ళు అవమానం ఫీల్ అవ్వడం అనేది, వీటన్నిటికీ లో ఎనర్జీ ఉంటుంది. అది అసలు నేలకేసి కొట్టినా బ్యాటరీలు పనిచేయదు. నేచర్లో ఎక్కువ గడపండి. ఓకే. ప్రకృతికి చాలా పవర్ ఉంటుంది. ప్రకృతి నుంచి మీరు చూసినప్పుడు ఆహ్లాదంగా ఫీల్ అవుతారు. ప్రకృతిలో ఎక్కువ గడపడం ద్వారా మన పాజిటివ్ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసి, ఎప్పుడైనా మనం విజువలైజ్ చేసుకున్నప్పుడు కూడా ప్రకృతిలో గడిపిన క్షణాలని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆ భావనలన్నీ మళ్ళీ మన రిజిస్టర్ అవుతాయి. ప్రకృతిలో గడపండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, కామ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. పరిస్థితులను కేవలం అబ్జర్వర్ మాత్రమే, అబ్జర్వ్గా ఉండండి. మీరు రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అయినప్పుడు సహజంగానే మనం నెగిటివ్ ఎమోషన్స్తో రియాక్ట్ అవుతుంటాం. జస్ట్ బీ రెస్పాన్సివ్, దట్స్ ఆల్. ఆర్ అబ్జర్వర్, ఊరికే అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ చేయడం ద్వారా మీ నెగిటివ్ని స్లోగా పాజిటివ్గా కన్వర్ట్ చేస్తే, ఎందుకు కన్వర్ట్ చేయాలంటే పాజిటివ్ ఎమోషన్స్లో పవర్ ఉంది, ఎనర్జీ ఉంది. ఎనర్జీ విత్ మోషన్, కదలిక ఉంది. ఆ కదలిక మనకు కావాల్సిన డైరెక్షన్లో కదిలేటట్టుంటే, ఆ కదలిక మనకు కావాల్సిన జీవితంలో మనల్ని అట్రాక్ట్ చేయించేది అయితే, అట్లాంటి ఎమోషన్ మనకు కావాలి. కాబట్టి పాజిటివ్ ఎమోషన్స్ కోసం మనం ఇది చేయాలి. అండ్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలి, విజువలైజేషన్ స్పెషల్ క్లాస్లో. దిల్ కమ్ టు నో. డెఫినెట్లీ దిల్ కమ్ టు నో.